గారు నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు స్త్రీలు ఎవరైతే ఉన్నారో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారి ప్రసన్నం చేసుకోవాలనేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే మంగళ గౌరీ వ్రతం యొక్క విశిష్టతను తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మంగళగౌరీ వ్రతం ప్రత్యేకంగా మనకి పురాణ ఇతిహాసాల్లో కానీ శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పేట ఈ వ్రతం యొక్క. అయితే దానికంటే ముందు కూడా మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో పరమేశ్వరుడికి పార్వతీదేవికి మధ్యలో కూడా కొంత సంభాషణ జరిగిందట. అంటే శివపురాణం చెప్తుంది మనకి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే దేవతలకి రాక్షసులకి ఏదైతే మంథన పర్వతం చిలుగుతూ ఉండగా విషం వచ్చిందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గరళకంఠుడైన ఆదిదేవుడైన పరమేశ్వరుడు ఇక్కడ వరకు పెట్టుకున్నాడు. అంటే మింగకుండా అక్కడ పెట్టుకున్నాడు. అందుకోసం పార్వతీదేవి ఒకరోజు అడిగిందట, ఏమిటి అంటే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగాలంటే ఈ విషయాన్ని ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ విషయం వల్ల చాలామంది కూడా మరణిస్తుంటారు. ఆ మరణించిన దానిలో మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ మగవాళ్ళు మరణించారనుకోండి, స్త్రీలకు సౌభాగ్యం లేనట్టేగా. అందువల్ల ఏదైతే ఆ విషయాన్ని ఉందో ఆ విషయాన్ని గరళకంఠుడు ఇక్కడ పెట్టుకుంటాడు. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగాలని ఉద్దేశంతోనే పరమేశ్వరుడు ఆ గొంతు దగ్గర పెట్టుకుంటాడు. అయితే ఇవన్నీ కూడా కొన్ని కథలుగా కొన్ని చెప్పుకోబడ్డాయి. అంటే మంగళగౌరి అంటే మంగళకరమైన గౌరీదేవి. అంటే మంగళగౌరి అంటే ఎవరంటే ఇక్కడ పార్వతీదేవి అని అర్థం. అంటే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు ఉండాలి, ముత్తైదుతనం ఉండాలి, భర్త బాగుండాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం కలగాలంటే మరి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతాన్ని చేయమంటారు. శ్రావణ మాసం అంటే ఏమిటి అనంటే ఏదైతే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుందో దాన్ని శ్రావణ మాసం అంటారు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. అంటే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసం అని, అలానే ఏదైతే జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అంటాం మనం. అలానే శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే చంద్రుడు ఎలా ఉంటాడు? మనోకారకుడు. అంటే మనస్సును ఆధీనం, అంటే మానసికంగా స్థితిని కల్పించేవాడు చంద్రుడు. అంటే స్ట్రాంగ్గా విల్ పవర్గా ఉండాలంటే చంద్రుడు బాగుంటేనే మనకి మనస్సు అనేది బాగుంటుంది.